మనం హెల్మెట్ వేసుకుంటాం మన హెడ్ సేఫ్టీ కోసమో, ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకి హెడ్ కి ఇంజరీ అవ్వకుండా కాపాడుతుందనో కాదు, పోలీస్ ఫైన్ వేస్తాడని. మనం సిగ్నల్ ఫాలో అవుతాం ట్రాఫిక్ స్మూత్ గా ఫ్లో అవుతుందని కాదు, కెమెరా ఆర్ పోలీస్ ఉన్నాడని. ఇంకా కొన్ని మంది ఉంటారు, రెడ్ సిగ్నల్ వేసిన తర్వాత 60 సెకండ్స్ వెయిట్ చేయాలంటే 50 సెకండ్స్ దాకా బాగానే వెయిట్ చేస్తాడు, కానీ ఆఖరి ఆ 10 సెకండ్స్ లో బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకో 10 సెకండ్స్ ఉంటే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? అంతసేపు వెయిట్ చేసావు కదా. మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉంది కానీ ఇంటర్నల్ గా లేదు. మనం పోలీసులకి ఫైన్స్ కి భయపడతాం, ఎవరు లేనప్పుడు ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తాం. మీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. దీంట్లో మన తప్పు మాత్రమే లేదు. అందరూ సివిక్ సెన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఎప్పుడు దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు. మన దగ్గర క్లీన్ ట్రాష్ బిన్స్, వెల్ మెయింటైన్ టాయిలెట్స్, సేఫ్ పెడిస్ట్రియన్ క్రాసింగ్స్ లాంటివి లేనప్పుడు పబ్లిక్ ఆటోమేటిక్ గా అన్సివిలైజ్డ్ గా బిహేవ్ చేస్తారు. అసలు ట్రాష్ బిన్సే లేనప్పుడు చెత్త ఎక్కడ వేస్తాం? పబ్లిక్ టాయిలెట్ వాసన వస్తూ మురిగ్గా ఉంటే మెన్ పబ్లిక్ లో యూరినేట్ చేయటంలో ఆశ్చర్యం ఏముంది?